హాయ్ వెల్కమ్ టు బ్యాంకెట్. ఈరోజు మనం పజిల్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ బేసిక్ పజిల్. ఇలాంటి పజిల్స్ అనేవి ఇది మినిమం పిఓ ప్రిలిమ్స్ ఆర్ కొన్నిసార్లు క్లర్క్ మెయిన్స్లలో వస్తుంటుంది, 1 or 2 క్వశ్చన్స్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేద్దాం. 8% GHIJKLMN sitting around a rectangular table facing each of them facing the center. Rectangular table తీసుకుందాం. రెక్టాంగులర్ టేబుల్ ఓకే, అందరు సెంటర్లో ఉన్నారు. నెక్స్ట్ 3% సిట్ అలాంగ్ ది ఈచ్ ఆఫ్ ది లాంగర్ సైడ్ ఆఫ్ ది టేబుల్ అండ్ 1% సిట్ అలాంగ్ ఈచ్ ఆఫ్ ది షార్టర్ సైడ్. సో ఇది లాంగర్ సైడ్, ఇది షార్టర్ సైడ్. మన క్వశ్చన్లో ఏమన్నాడు, 3% సిట్ అలాంగ్ ద లాంగర్ సైడ్ ఆఫ్ ది టేబుల్. సో లాంగర్ సైడ్లో 1, 2, 3 అని ఇక్కడ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ పెట్టే కార్నర్ కింద కౌంట్ అవుతుంది. సో ఇక్కడ పెట్టకూడదు. నెక్స్ట్ 1, 2, 3% ఫేసింగ్ ద సెంటర్ ఉన్నారు కాబట్టి సెంటర్. ఒకరు షార్టర్ సైడ్ ఈచ్ ఆన్ వన్ సైడ్ ఉన్నారు కాబట్టి షార్టర్ ఈచ్ సైడ్. నెక్స్ట్ ఇఫ్ హెచ్ అండ్ జే ఆర్ ఇంటర్చేంజ్, ఇఫ్ హెచ్ అండ్ జే ఇంటర్చేంజ్ their positions, then M sits to the immediate left of J. ఒకవేళ చూడండి, హెచ్ జే ఇద్దరు వీళ్ళ పొజిషన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయితే అప్పుడు ఎం అనేవాడు జేకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఉంటాడు. ఒకవేళ ఇంటర్చేంజ్ అవ్వకుంటే ఎం ఎవరికి హెచ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఉండాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, హెచ్ అండ్ జే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, దెన్ ఎం సీట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అండ్ జే వీళ్ళిద్దరూ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయితేనే ఎం అనేవాడు జేకి ఇమ్మీడియట్ లెఫ్ట్ అవుతాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవ్వకుంటే అప్పుడు హెచ్ ఈక్వల్ టు జే ఇద్దరు సేమ్ అవ్వరు కదా. సో అప్పుడు ఏమవుతాడు, ఎం అనేవాడు హెచ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఉంటాడు. సో ఇక్కడ మనం 2 or 3 పాసిబిలిటీ వస్తాయి. ఫస్ట్ మనం 1 వేసుకుందాం. ఎం సీట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. సో మనకు ఇంటర్చేంజ్ అయితే అన్నాడు కాబట్టి ఇలా ఉండాలి. మనకి ఇంటర్చేంజ్ అయినని చెప్పలేదు ఎక్కడ, జస్ట్ అయితే అన్నాడు. సో మనం నార్మల్గా వేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ తీసుకుందాం. ఎం సీట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే అంటే ఇక్కడ ఎం. ఇంకో పాసిబిలిటీ ఇక్కడ తీసుకుందాం. One, 2, 3, 4, 5, 6, 7, 8. ఒకవేళ ఇక్కడ హెచ్ తీసుకుంటే ఇక్కడ ఎం వస్తుంది. ఓకే, ఫస్ట్ 2 పాసిబిలిటీతో వేసుకుందాం, రాకుంటే ఇంకో పాసిబిలిటీ వేసుకుందాం. నెక్స్ట్ జి అండ్ కే interchange. If G and K interchange their positions, then I sits opposite to K. ఏమన్నా మనకు G మరియు I ఇంటర్చేంజ్ అయితే పొజిషన్స్, అప్పుడు I అనేవాడు ఆపోజిట్ టు K ఉంటాడు.
మరి జీ అండ్ కే ఇంటర్చేంజ్ అయితే పొజిషన్స్ ఐ అనేవాడు కేకి ఆపోజిట్ ఉంటాడు. ఒకవేళ జీ అండ్ కే అనేవాళ్ళు వీళ్ళు ఇంటర్చేంజ్ అవ్వకుంటే అప్పుడు ఐ అనేవాడు జీకి ఆపోజిట్ ఉంటాడు. సో ఇది క్లారిటీ ఇది, కానీ పొజిషన్ అనేది మనకి ఇంకా ఫిక్స్ చేసుకోలేము మనం. నెక్స్ట్ ఇక్కడ హెచ్ గురించి చూద్దాం. if H and L interchange their positions, then end seats start to the right of L. ఒకవేళ హెచ్ ఎల్ అనేవాళ్ళు ఇంటర్చేంజ్ అయితే పొజిషన్స్, ఎన్ అనేవాడు ఎల్కి థర్డ్ రైట్, ఎవరు ఎల్కి థర్డ్ రైట్కి ఎన్ ఉండాలి. ఒకవేళ వీళ్ళనేది ఇంటర్చేంజ్ అవ్వకుంటే ఏమైంది, హెచ్కి థర్డ్ రైట్ అయింది. బికాస్ హెచ్ అండ్ ఎల్ అనేవాళ్ళు ఇంటర్చేంజ్ అయితే అని మెన్షన్ చేశాడు. ఒకవేళ ఇంటర్చేంజ్ అవ్వకుంటే హెచ్కి థర్డ్ రైట్ ఎన్ ఉంటాడు. సో ఇక్కడ మనం హెచ్ పెట్టుకున్నాం కాబట్టి 1 2 3, ఇక్కడ ఎన్, ఇక్కడ హెచ్ పెట్టుకున్నాం కాబట్టి 1 1 2 3 ఎన్. నెక్స్ట్ G sits third to the right of H, who sits at the longer side of the table. చూడండి ఇక్కడ ఏమడిగాడు, G sits third to left of H. G అనేవాడు థర్డ్కి హెచ్కి లెఫ్ట్లో ఉండాలి. ప్లస్ హెచ్ హూ సీట్స్ అట్ ద లాంగర్ సైడ్ ఆఫ్ ది టేబుల్. హూకి ముందు ఎవరు ఉంటే మనం వాళ్ళని కన్సిడర్ చేయాలి. సో హూకి ముందు ఎవరు ఉన్నారు, హెచ్ ఉన్నారు. సో హెచ్ అనే పర్సన్ లాంగర్ సైడ్లో ఉన్నారు. సో ఇక్కడ ఉంది ఈ పాసిబిలిటీ మనకు రైట్. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకో పాసిబిలిటీ మనం ఎలా వేసుకోవచ్చు, ఇక్కడ హెచ్ కూడా వేసుకొని ఇలా చేయొచ్చు. కానీ అక్కడ క్వశ్చన్లో హెచ్ సిట్స్ అయితే లాంగర్ సైడ్ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. నెక్స్ట్ జీ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ హెచ్. G sits third to left of H. ఇక్కడ హెచ్ దాటి 1 2 3. G ఇక్కడ హెచ్ దాటి 1 2 3. G who sits at the longer side of the table. Okay, next. If N and J interchange their positions, then J sits third to left of K. ఒకవేళ if N and J interchange their positions, ఒకవేళ N and J పొజిషన్ ఇంటర్చేంజ్ అయితే J sits third to left of K. ఒకవేళ పొజిషన్ ఇంటర్చేంజ్ అవ్వకుంటే N sits third to left of K. సో ఇక్కడ ఎన్కి కేకి థర్డ్ లెఫ్ట్లో ఎన్ ఉండాలి. సో ఇక్కడ పెట్టుకుంటే రైట్ అయింది, రైట్కి వెళ్తుంది. ఇక్కడ పెట్టుకుంటే 1 2 3. కేకి థర్డ్ లెఫ్ట్లో ఎన్ని ఉండాలి, ఎందుకంటే ఇంటర్చేంజ్ అవ్వకుంటే ఇది. ఒకవేళ ఇంటర్చేంజ్ అయితే జే అనేవాడు కేకి థర్డ్ లెఫ్ట్ ఉండాలి. ఇంటర్చేంజ్ కాలేదు కాబట్టి కే అనేవాడు కేకి ఎన్ థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ 1 2 3, ఇక్కడ కే. నెక్స్ట్ ఎల్ అండ్ జే సిట్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఎల్ ఆర్ జే వస్తే ఇక్కడ ఎల్ ఆర్ జే ఉంది, ఇద్దరు ఆపోజిట్ వచ్చే ఛాన్సే లేదు. సో ఇక్కడ ఎల్ ఆర్ జే వస్తే ఎల్ ఆర్ జే. నెక్స్ట్ మనకు ఇఫ్ జీ అండ్ కే ఇంటర్చేంజ్ మిగిలింది ఇది కాబట్టి ఐ, లేదు అనుకుంటే 10 ఇచ్చిన పాయింట్ ప్రకారం వెళ్ళాలనుకున్నా కూడా జీ అండ్ కే ఇంటర్చేంజ్ పొజిషన్స్, దెన్ ఐ సిట్స్ ఆపోజిట్ ఆఫ్ కే. ఈ రెండు ఒకవేళ ఇంటర్చేంజ్ అయితే కే అండ్ జీ, ఐ అనేవాడు కేకి ఆపోజిట్ ఉన్నాడు. సో మరి రిమైనింగ్ ప్లేస్ కూడా అదే,
అండ్ మనకున్న పాసిబిలిటీ కూడా అదే. సో ఇది కరెక్ట్ ఆన్సర్.